హాయ్ గైస్, నేను మీ క్రేజీ గణేష్. ఈ రోజు నేనేం చేయబోతున్నా అంటే ఇది ఒక ఐరన్ బాక్స్. దీంతోనైతే మనం షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ అయితే ఇస్త్రీ చేసుకుంటాం. కానీ మనం దీంట్లో ఏం చేయబోతున్నాం అంటే దీంతో వచ్చేసి అయితే దీని మీద ఒక ఆమ్లెట్ అయితే వేయబోతున్నాం. దానికి సంబంధించిన ఐటమ్ అయితే మనమైతే రెడీ తెచ్చుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇదైతే స్టార్ట్ చేయబోతున్న వీడియో చాలా క్రేజీగా ఉండవుతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో గాయస్, మనమైతే స్టార్ట్ చేస్తున్నా. దీంట్లో అయితే మనం పెట్టేసుకోవాలి. ఫస్ట్ అసలు వస్తుందా రాదా అదైతే ఇదే మనం వీడియోలో చూసేది. సో గాయస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. ఆనియన్ కావాలి కదా ఆమ్లెట్కి, అదైతే వేసుకుందాం. ఆనియన్ అయితే కట్ చేసుకుందాం. ఇంత అయితే సరిపోతుంది, ఒకటే ఆమ్లెట్ కాబట్టి సరిపోతుంది ఇంత. దీంట్లో అయితే వేస్తున్నా గాయస్. దీంట్లోనే మనం వేసేది మొత్తం మిక్స్ చేయాలి. దానికి సంబంధించినది రెడ్ మిర్చి పౌడర్ మనకు అనుకున్నంత, ప్లస్ స్పూన్ కొంచెం. రే బాబోయ్, బాగానే పడుతుంది. ఇంకోటి వచ్చి ఎగ్. దీన్నైతే దీంట్లో వేసేసిన ఫుల్ అయిపోయింది. పాడేసేయాలి. వెనక మనకు అంతా ఖాళీ ప్లేసే. కారు మీద పడ్డదా? పర్లేదు. సో గాయస్, ఇప్పుడైతే ఇది వచ్చేసి అయితే మిక్స్ చేస్తున్నా. అవర్ వరకు మనం ఇదైతే హీట్ కానీకి ఇట్లా పట్టుకో. హీట్ కానీకి అయితే ఇది ఇట్లా పట్టేసుకో. కొంచెం అటుండు. ఇదైతే హీట్ కానికి మనమైతే పవర్ అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే ఆమ్లెట్ చేయడానికి హీట్ కావాలి కదా, పెంక లెక్క. సో ఇది పని చేస్తుందా లేదా చూద్దాం. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చూసుకున్నట్టయితే రెడ్ లైట్ వచ్చింది ఆల్రెడీ, చూసుకోండి. సో ఇది కూడా మిక్స్ అయిపోయింది. ఒక్కసారి చూపి, ఇది కూడా మిక్స్ అయిపోయింది చూసుకోండి. ఇగో ఆమ్లెట్ కోసం మనకి దీనిపైన వచ్చేసి వావ్, ఘోరంగా హీట్ అయింది గాయస్. ఆయిల్ అయితే వేసుకుందాం. మనము ఏదైతే పెంక మీద ఆయిల్ వేస్తాం కదా, అట్లా ఆయిల్ అయితే వేస్తున్నా. హీట్ చూసిర్రా గాయస్? కొంచెం దగ్గర రా కెమెరామెన్. ఒక్క నిమిషం ఆయిల్ వేస్తున్నా. కొంచెం ఇట్లా పైకని పట్టుకో ఇట్లా. సో గాయస్ చూడండి, ఆమ్లెట్ వేస్తున్నా. సో ఒకటేసారి వేస్తే కింద పోతుంది కాబట్టి మనం ఈ విధంగా అయితే వేసుకుందాం. ఐరన్ బాక్స్ మీద ఆమ్లెట్ కింద కూడా పడుతుంది. నువ్వు కదిలియకు, మంచిగా పట్టుకో. సో గాయస్ చూసిర్రా, మనము ఏదైతే మన పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ పెట్టుకుంటాం దాని విధంగా అయితే వస్తలేదు అంత పర్ఫెక్ట్గా. ఇట్లయితే వేసేసిన. దీని చుట్టూ ఆయిల్ వేసేస్తున్నా చూసుకోండి. కొంచెం అయితే మనం హీట్ అనేది పెంచుకుందాం. హీట్ పెంచేసిన ఇక్కడ వెనక సైడు ఇటైతే పెంచేసిన గాయస్. ఇక చూడండి, ఇటు చూపి. ఇగో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసిరా గాయస్ ఆమ్లెట్. అబ్బా వావ్,
చూస్తేనే నోరంతా తినాలనిపిస్తుంది. అట్లుంటుంది కదా మనతో ఏదైనా చేస్తే ఏదంటే సక్సెస్ కావాల్సిందే, అట్లా చేస్తాం. చూసిరా గాయస్ ఎట్లా వచ్చిందో ఆమ్లెట్, ఎంత నీట్గా ఉందో. ఐరన్ బాక్స్ లాగానే చేపు కూడా వచ్చేసింది. సో మళ్ళీ ఒక్కసారి ఇట్లా వేసుకోవాలి, ఇటు సైడ్ కూడా ఊపి. సో గాయస్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో గాయస్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ప్లగ్ అయితే తీసేసుకుందాం. ప్లగ్ తీసేద్దాం. సో గాయస్ చూసిరు కదా మనకు ఐరన్ బాక్స్ అని పని లేదు. సో గాయస్ ఇప్పుడైతే మనకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీని ఒక టేస్ట్ చూద్దాం, ఇది ఎట్లుంది, ఏముంది, టేస్ట్ బాగుందా లేదా, ఉప్పు కారం బాగుందా లేదా చూద్దాం. అబ్బా దిమ్మ తిరిగిపోయింది గాయస్, వేరే లెవెల్ ఉంది గాయస్. ఆమ్లెటా మజాకానా ఏముంది గాయస్. సో డ్రింక్ చేసే వాళ్ళకి ఇది ఇచ్చినామనుకో దాదాపు ఒక ఫుల్ బాటిల్ లేపేస్తారు, ఏమన్నా ఉందా గాయస్. సో గాయస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయస్. ఇంకెన్నో మంచి వీడియోస్ తీస్తా ఫ్రెండ్స్. ఇంకొక ఎక్స్పెరిమెంట్తో మీ ముంగడికి వస్తా గాయస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.